తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో అరగుంట్లు అరగడం కొట్టించుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం వినూత్న నిరసనతో ఆవేదన దీక్ష కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని వెల్లడి. దీక్ష అనంతరం కొడంగల్ తహసీల్దార్కి సమస్యలపై వినతి పత్రం అందజేత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం అరగుండ్లు కొట్టించుకొని అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసనతో తన ఆవేదనను దీక్షను చేపట్టింది. ఈ ఆవేదన దీక్ష కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులతో కలిసి అరగడం కొట్టించుకున్న రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, సంఘం రాష్ట్ర నాయకులు కడియ నరేష్, సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు అలివేలు సంఘం, సూర్యాపేట జిల్లా నాయకులు జిల్లపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా ఆర్టీసీలో మరి వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీలను నమ్మి మా వికలాంగుల సమాజం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి మరి ఇవాళ 2.5 ఏళ్ళు పూర్తయినా కానీ నేటి వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో మరి మేము అరగడ్డం కొట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను వ్యక్తం చేసి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీలు కొత్తగా మేమేం కొంతమ కోరికలు కూడా కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తక్షణమే నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. వారు కూడా అరగుండు అరమీసం కొట్టించుకుని ఆవేదన దీక్ష అనంతరం కొడంగల్ తహసీల్దార్కు సమస్యలపై వినతి పత్రం అందజేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్. అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలదీస్తున్న సంఘం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ఇవాళ అరగుండు కొట్టించుకొని అరగడ్డం గీయించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనకు వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టి ఇవాళ 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. అనేక సభల్లో అనేక వేదికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నెల వికలాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, గీతా కార్మికుల పెన్షన్ కానీ, బీడీ కార్మికుల పెన్షన్ కానీ అన్ని పెన్షన్లు కూడా డబల్ చేస్తామని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ వికలాంగుల ఓట్లను, పెన్షన్దారుల ఓట్లను వేయించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్ళైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆయన నియోజకవర్గంలో ఇవాళ అరగుండు కొట్టించుకొని ఇవాళ అరగట్టం కొట్టించుకొని మా యొక్క నిరసన వ్యక్తం చేసినాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చలనం కలగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీకు ఇక కాలం ముడినట్టే వికలాంగుల సమాజాన్ని స్మరిస్తే కాంగ్రెస్ పార్టీని
అడ్రస్ లేకుండా చేయడం లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తమ యొక్క పోరాటాలను ఉధృతం చేస్తుంది. మీరు చెప్తున్నారు పగటి కళలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు, మరో 10 ఏళ్ళు నేనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాయని చెప్పేసి మీరు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరే వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి మీరు 10 ఏళ్లలో మళ్ళీ 10 ఏళ్ళు పరిపాలన 10 ఏళ్ళు అధికారంలో ఉండటం కాదు, ప్రతిపక్ష స్థానానికి కూడా పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నది, బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నది. అనేక సందర్భాల్లో అనేక మంది మంత్రులను అనేక మంది ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చి మా గోడును వెళ్ళబోసుకున్నా కానీ ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా స్పందన రాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటి అల్టిమేటం జారీ చేస్తున్నాం, మీరు కనుక 2-3 నెలల్లో మా సమస్యల పట్ల కనుక చొరవ చూపుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మా యొక్క పోరాటాలను ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. ఇవాళ అరగుండతోని వికలాంగుల సమాజం నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇలా నిరసన చెప్తుంటే నువ్వు ఎక్కడ ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవా? ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చెప్పట్టి ఏం 10 ఏళ్ళు మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి ఉంటాను పగటి కళని అంటున్నావు. నీ పార్టీ పరిస్థితి కూడా మీ అస్సాం పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పోరాటాలు కొనసాగబోతున్నాయి భవిష్యత్తులో. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే అల్టిమేటం ఇస్తున్నాం, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ల తక్షణం 6,000 రూపాయలు చేయాలి, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలి, రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ నియామకాలు జరగక ఇవాళ బతుకు జీవుడా అంటూ పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాల కోసం బజార్లలో తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మా గోడు నీకు కనిపించదా? మా బాధ నీకు కనిపించదా? మా వేదన నీకు కనిపించదా? ఇంతకంటే దుర్మార్గం ఏముంది ముఖ్యమంత్రి గారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మా వేదనను గుర్తించండి, మా బాధలు గుర్తించండి, మా సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయండి. లేకుంటే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కొడంగల్ వేదిక నుంచి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ అస్సాం పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా కొడంగల్లో మీ అడ్రస్ను రేపు భవిష్యత్తులో కొడంగల్లో మీకు డిపాజిట్ కూడా రాకుండా వికలాంగుల సమాజం యొక్క పోరాటాలు ఉండబోతున్నాయి. దయచేసి మేము ఒకటే మానవతా దృక్పథంతో స్పందించండి. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, లేని పక్షంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యొక్క ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, BVHPS.